ఇవాల్టి మన టేస్టీ రెసిపీ చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ అండి. దానికోసం అని చెప్పి మనకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులోనికి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు పట్ట, లవంగాలు, ఇంకా పెద్ద యాలకులు, సోంపు, చిన్న యాలకులు వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఆకును కూడా ఇందులోనికి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనము సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేశాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఇందులోనికి యాడ్ చేయాలి. ఇదంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గడం కోసం అని చెప్పి కొద్దిసేపు మూత ఉంచుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాం కాబట్టి బాగా మగ్గుతుంది. చూసారుగా టమాటాలోంచి నీరు వచ్చి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు రుచికి తగినటువంటి కారంను యాడ్ చేసుకోవాలి. ఇంకా పుదీనా, కొత్తిమీరను కూడా ఇందులోనికి యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా వేపుకున్న మసాలా అంతా బాగా వేగుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి చికెన్ను 1/2 కేజీ తీసుకున్నాను, ఇందులోనికి యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి అంతా కూడా ఈ మసాలా పట్టేంత వరకు బాగా అటు ఇటు కలుపుకోవాలి. ఈ మసాలాలోనికి ఈ చికెన్ మొత్తం కొంచెం బాగా పట్టి అందులో ఉన్న నీరు బయట వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద మనము 1/2 కేజీ రైస్ని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. ఇందులో మనము హాఫ్ బాయిల్ మాత్రమే చేసుకుంటాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తే రైస్ మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా పక్కన ఉడుకుతున్నటువంటి ఈ చికెన్ ఇంకా ఈ మసాలా మొత్తంలోనికి మనము హాఫ్ బాయిల్డ్గా రైస్ని ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ రైస్ని అందులోనికి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, లేయర్స్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్లోనికి నేను ఈ రైస్ని వేసి బాగా కలుపుతున్నాను అనమాట. అంటే మొత్తం మసాలా మిక్స్ అవ్వనివ్వకుండా పైనే వేసుకోవాలి. అండ్ ఇంకా సన్నగా తరిగి ఉంచుకున్నటువంటి ఆనియన్స్ని దీనిపైన యాడ్ చేయాలి. ఇంకా పుదీనా, కొత్తిమీరను కూడా ఒక లేయర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం ఉన్నట్లయితే కొద్దిగా వేసుకోవాలి. ఇది అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఇంకొక లేయరు మిగిలి ఉన్నటువంటి రైస్ మొత్తాన్ని వేసేసుకున్నాను. ఇలా మొత్తం రైస్ని ఇందులోనికి వేసుకున్నాక ఇంకొక లేయర్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, పుదీనా వేసుకొని కలర్ని కూడా యాడ్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇది దమ్ చేయడం కోసం అని చెప్పి ఒక మందపాటి టవల్ని ఇలా ఈ భవాని చుట్టూ కట్టి ఉంచాను అన్నమాట. దాని మీద బరువు కోసం వాటర్ని ఉంచాము. ఇంకా అడుగు అంటకుండా ఉండడం కోసం అని చెప్పి మన దగ్గర ఉండేటటువంటి దోసల పెనం ఉంటుంది కదా, దాని మీదకు పెట్టి వీటన్నింటినీ స్లిమ్లో ఉంచుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఆ దమ్ అంతా పట్టేలాగా. మనము గోధుమ పిండి తీసుకున్నట్లయితే అది వేస్ట్ అవుతుంది కదా, అందుకోసం ఇలాంటి చిట్కాని యూస్ చేయండి. ఇప్పుడు చూడండి, ఫుడ్ని మనం కింది నుంచి మీది వరకు కలుపుకున్నా కూడా ఎక్కడ అడుగంటకుండా టేస్టీ అయినటువంటి చికెన్ బిర్యానీ రెడీ. ఈ సంక్రాంతి పండుగకి అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.